ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఇక్కడ ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, అంతరార్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ద్రాక్షావల్లికి తీగలకి ఉన్నటువంటి సంబంధముతో మరి దేవునికి విశ్వాసులకి ఉన్నటువంటి సంబంధాన్ని పోలుస్తూ ఉంటున్నాడు. మరి ఏ రీతికైతే ద్రాక్షావల్లికి తీగలు అంటుకట్టబడినప్పుడు ఆ తీగల నుండి ఫలాలు మరి మనం చూడగలం. ఒక వ్యవసాయకుడు ద్రాక్ష తోటను నాటించి ఆ యొక్క తీగలను ద్రాక్షావల్లికి అంటుకట్టినప్పుడు ఆ దానిలో నుండి ఫలాలను మరి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మరి ద్రాక్షావల్లికి తీగలకి సంబంధం లేకుండా ఉన్నట్లయితే ఫలాలను మరి చూడలేడు. అదే రీతిగా మరి క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, క్రీస్తులో అంటుకట్టబడినప్పుడు మనం ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది. అది ఆత్మీయ సత్యాన్ని మరి యేసుక్రీస్తు శిష్యులతో మరి సంబోధిస్తూ ఉంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. అనగా క్రీస్తులో అంటుకట్టబడినప్పుడు వారు ఫలించి అభివృద్ధి అవుతారని దాని అర్థంగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియులారా, మరి మనము తీగలలాగా క్రీస్తులో అంటుకట్టబడితే మనం ఆశీర్వదింపబడతాము, మనం దీవింపబడతాము, మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫలాలు మరి ఎదురు చూసేదానికి ఆస్కారం ఉంటుంది. మరి క్రీస్తును కలిగి జీవిస్తే ఫలిస్తాం. క్రీస్తును లేకుండా మనం ఫలించాలంటే ఆత్మీయంగా ఫలించలేము, మరి ఆశీర్వాదాలను పొందుకోలేము. అది సత్యం. అందుకే మరి అనాది సంకల్పంలోనే దేవుడు మరి ఆదాముతో ఒక వాగ్దానాన్ని చేశాడు, మీరు బహుగా ఫలించుడి అని. ఫలించటము అనేది చాలా ప్రాముఖ్యం. క్రీస్తులో ఫలించాలి, దేవునిలో మనం ఫలించాలి. ఏ రీతిగా అంటే ఆయనలో మనం అంటుకట్టబడినప్పుడు మనం ఫలించేదానికి ఆస్కారం. ఆయన లేకుండా మనము ఏమీ సాధించలేము. అవును ప్రియులారా, దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవునిలో మనం అంటుకట్టబడినప్పుడు మనం ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా అనేక సత్యాలను మరి ఇక్కడ క్రీస్తు బోధిస్తూ ఉంటున్నాడు. తీగలుగా మనం ఉంటున్నాము. మరి ద్రాక్షావల్లి క్రీస్తుకి సాదృశ్యంగా ఉంటున్నది. మరి క్రీస్తులో మనము అంటుకట్టబడినప్పుడు మరి ఆయన యందు ఎవరు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఆయనకి వేరుగా ఉండి ఫలించలేరు. అనగా ఆయన్ని ఎరిగి జీవించినప్పుడు, ఆయనలో అంటుకట్టబడినప్పుడు, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించినప్పుడు ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది. ఆయన ఎరగకుండా జీవించేటువంటి వారు ఏమీ మరి పొందుకోలేరు, ఏమీ అభివృద్ధి అవ్వలేరు, ఫలించలేరు. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నాను. నేను ఆ క్రీస్తును ఎరిగి, క్రీస్తులో అంటుకట్టబడి నేను ఫలించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదాలను మార్చునుగాక. ఆమేన్.